చెంచులక్ష్మి కథ నరసింహస్వామికి గిరిజనులకున్న అనుబంధాన్ని చెప్పే పురాణం. నరసింహస్వామి మూర్తులు కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా 2 చేతుల నుంచి 32 చేతులు కలిగి కనిపిస్తాయి. లక్ష్మీ సహితంగా లక్ష్మీదేవి లేకుండాను ఉంటాడు. హిరణ్యకశ్యపుని సంహరిస్తున్న రూపంలో కూడా దర్శనమిస్తున్నాడు. యోగానంద రూపంలో కనిపిస్తాడు. లక్ష్మీ సహితంగా శృంగారమూర్తిగా కూడా దర్శన భాగ్యం కల్పిస్తున్నాడు. శంకరాచార్య నుంచి విజయేంద్రపతి దాకా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనలో స్తోత్ర ధ్యాన మంత్రాలను రచించారు. శాతవాహనుల కాలం నాటి డిజైన్లు ఉన్న కుండ పెంకులు దొరికాయి. గ్రామంలో మట్టి ఓరల బావులు ఉన్నాయని కూడా గ్రామ ప్రజలు వివరిస్తున్నారు. పెద్ద ఇటుకల ముక్కలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. అన్నిటికన్నా విశేషం ఇక్కడ ఒక పొలంలో ఋషభుని ధ్యాన శిల్పం, పార్శ్వనాథుని శిల్పం బయటపడడం. పార్శ్వనాథుని శిల్పం 7 పడగలతో గొడుగు పట్టిన సర్పంతో దిగంబరంగా కయోత్పర్గ భంగిమలో నిల్చుని ఉన్న పార్శ్వనాథుని పాదాల వద్ద ఇరువైపులా యక్షునిద్దరు ఉన్నారు. ఈ శిల్పశైలి కళ్యాణి చాళుక్యుల నాటిది. కాకతీయులకు పూర్వం విజయార్కుడు సోమేంద్రుడు వీరు ధర్మపురిని నందగిరిని పాలించినట్లుగా చారిత్రక ఆధారముల ద్వారా తెలియచున్నది. విష్ణువర్ధుని కుమారుడు నందుడు, ఇతని భార్య భానుమతి వీరు నందగిరి పాలించిరి. విజయపాలుడు నందగిరి చివరి రాజుగా పరిపాలించినట్లుగా ఆధారాలు కలవు. పైఠాను నుండి శాతవాహన వంశానికి చెందిన రాజు శ్రీముఖుని కొడుకు శాతకర్ణి విజయయాత్రకు బయలుదేరి నందగిరిలో విడిది చేసి ఇచ్చట ప్రకృతి వాతావరణంలో నచ్చినందుకు ఇచ్చట కోట నిర్మించి కొండపైన గగన మందిరం కట్టించి సైన్యాన్ని ఉంచి ఇచ్చటనే కాకుండా పొలాస, కోటిలింగాల, పొద్దబొంకూరు, నగునూరు, ధూళికట్ట, ఎలిగేడు గ్రామంలో కొంత పరివారం నుంచి కృష్ణా తీరం గల ధరణికోటలో రాజధానిని ఏర్పాటు చేసుకొని కంచీపురం ఆక్రమించి పరిపాలించెను.